హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీకెండ్ కిడ్స్కి ఏదైనా డిఫరెంట్గా చేపిద్దామని చెప్పేసి ఒక జంప్ ఆఫ్ ప్లేస్కి తీసుకొచ్చిన. మన దగ్గర ఇలాంటివి ఏముండవు, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మన వాళ్ళు ఎగురుతూనే ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం పిల్లలు ఎగరడానికి ఇది ఒక ప్లేస్, జంప్ ఆఫ్ ప్లే అంటారు. Hey everyone, this is our new channel. We are going to the jump off. And do you want to have some fun? If you want, make sure to like, share, and subscribe. యా, ఊకే నువ్వే చెప్తావా డాడీ, నేను కూడా చెప్తా అని చెప్పేసి మా విహాన ఈసారి ఇంట్రడక్షన్ ఇచ్చింది. ఈ ప్లేస్ యూజువల్గా చాలా రష్ ఉంటుంది యాక్చువల్గా, కానీ ఇవాళ ఏంటంటే వర్షం పడుతుంది, ప్లస్ ఒక ఆఫర్ ఉంటుంది. లైక్ కిడ్స్కి ఇది 10 o'clock ఓపెన్ ఇది ప్లేస్, బట్ 9 to 10 కిడ్స్ కోసము ఒక స్పెషల్ ఆఫర్ ఉంటుంది అనమాట, ఎర్లీ బర్డ్స్ లాగా. అప్పుడు వస్తే ఎవరు ఎక్కువ ఉండరు, అంటే కొందరు మాత్రమే ఉంటారు, అండర్ 6 ఏజ్ అనమాట ఇది. కిడ్స్కి 6 బిలో ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రం 9 to 10 ఒక ఆఫర్ ఉంటుంది. సో అందుకని తీసుకొచ్చాను. అందుకని ఎంటైర్ మొత్తం చూస్తే మొత్తం ఖాళీ ఉంది. అసలు విహాన అండ్ వివియాన పండగ చేసుకున్నారు. మా విహానకి చాలా ఇష్టం ఈ ప్లేసు. అసలు ఎప్పుడు చూసినా జంప్ ఆఫ్కి వెళ్దాం డాడీ అని అంటది. కిడ్స్కి మంచి ఎక్సర్సైజ్ కూడా యాక్చువల్గా, ఫిట్నెస్కి సంబంధించి కూడా చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ అంతా చూస్తే ఏంటంటే మెయిన్ ఇందులో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి, ఒక జంప్ ఆఫ్ ఒకటే కాదు. ఈ ప్లేస్ అంతా ఏమో జంప్ చేయడానికి లైక్ కైండ్ ఆఫ్ స్ప్రింగ్ లానే ఉంటుంది. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు. నేనైతే ఫస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఘోరంగా ఎగిరిన నేను. యా, మా విహాన్ అసలుకి ఆగనే ఆగదు ఈ ప్లేస్ని చూస్తున్నారు కదా. వివికి ఏమో కొంచెం ఇది తను జస్ట్ 2 years కదా, సో ఇది సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం అంతే. సో తను ఇప్పుడిప్పుడే కొంచెం చేస్తుంది. విహాన మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే అసలు చాలా థింగ్స్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేయడానికి టైం పట్టింది. యా, ఇది ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక బాల్ ఉంటుంది, ఆ బాల్తో ఒక 2 teamsగా ఫామ్ అయ్యి అటు సైడ్ ఒక టీము ఇటు సైడ్ ఒక టీం ఉండి ఫుల్ త్రో చేసుకుంటారు అనమాట. మన దగ్గర మ్యారంపీట్ అని చెప్పి చిన్నప్పుడు ఆడేవాళ్ళము, ఆల్మోస్ట్ అలాంటిదే. యా, ఇది ఆ ప్లేస్. అండ్ దెన్ ఇక్కడ బాస్కెట్ బాల్ ఆడతారు. ఇక్కడ జంప్ చేస్తూ అందులో వేయాలన్నమాట. యూజువల్గా రెగ్యులర్గా వేయడం కంటే జంప్ చేస్తూ అందులో వేయచ్చు. కిడ్స్ అనే కాదు, చాలామంది పెద్దవాళ్ళు కూడా వచ్చి ఆడుతుంటారు ఇందులో. ఇక్కడ అన్ని థింగ్స్ పెద్దవాళ్ళు కూడా డిజైన్ చేసిన పెద్దవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేలాగా ఉంటాయి. యా, అంటే మొత్తం వీడియో కోసమే ఏం చేయలేదు. ఫస్ట్ ఏం చేసామంటే లైక్ రాగానే ఫస్ట్ ఏమేమి డిఫరెంట్ థింగ్స్ ఏమేమి ఉన్నాయని ఒకసారి మా విహాన్ని అన్నీ చేసి చూపించరా అంటే, సో 1 by 1 చేస్తూ వచ్చిందనమాట. వన్స్ అవి చేసిన తర్వాత ఇంకా వాళ్ళని వదిలేశాను. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 1 hour వరకు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ ప్లేస్ బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే అందులో జంప్ చేసిన తర్వాత బయటికి రావడం కష్టము. ఇక్కడ ఫన్నీ ఏంటంటే మా వివి జంప్ చేస్తా అని చెప్పేసి వచ్చేసి జస్ట్ అందులో కూరికే వచ్చేసింది. యా, బట్ క్విక్గానే బయటకు వచ్చారు. యూజువల్గా మధ్యలో పడితే మాత్రం, జంప్ చేసి మధ్యలో పడితే మాత్రం ఇంకా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటే, లైక్ సపోజ్ హెవీ వెయిట్ అంటే పెద్దోళ్ళకి కూడా అట్లా లోపల దిగిపోతే అసలు రావడం చాలా కష్టము. యా, ఓవరాల్గా ఇదంతా అసలు ఇంత ఖాళీ ఉండదు. వీఆర్ సో లక్కీ అన్నమాట. ఫుల్ రష్ ఉంటుంది. ఇంకా అంటే యాక్చువల్ ఓపెన్గా 10 కాబట్టి ఇంకా జనాలు రాలేదు. మా వివిని ఏబిసిడ్ల మీద జంప్ చేయరా అంటే ఆ మ్యూజిక్ వినగానే జంప్ చేస్తూ ఉంటుంది. యా, ఇది ఇంకా ఇక్కడ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ కిడ్స్కి యాక్టివిటీస్ లాగా అనమాట, కైండ్ ఆఫ్ కొంచెం అడ్వెంచర్లా ఉండడం కోసం. ఇప్పుడు మీరు వాల్ మీద చూసింది వాల్ క్లైంబింగ్ అనమాట. సో అవన్నీ చిన్నవి పట్టుకొని పైకి ఎక్కాలి. విహానకి అది కొంచెం కష్టం, అందుకనే చెయ్యదు. ఇదేమో బ్యాలెన్సింగ్ అనమాట. ఇక్కడేమో ఫైటింగ్ చేసుకోవాలి ఇద్దరు. బట్ వివి నిల్చోగానే అందులో పడిపోయింది, సో హేట్ చేసింది అందుకనే. బట్ యూజువల్గా అటు నుంచి ఒక కిడ్, ఇటు నుంచి ఒక కిడ్ వచ్చి ఫైట్ చేసుకుంటారు, ఎవరిని కింద దోసేస్తారు, ఎవరు విన్ అవుతారు అన్నట్టుగా ఉంటుంది. యా, ఇది మా విహానం చేయమంటే అసలుకి ఒక 1 minute లోపే కింద పడిపోయింది. మళ్ళీ చేయనన్నది ఇంకా. యా, ఇదొకటి కైండ్ ఆఫ్ రన్ చేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ జంప్ చేయాలి. ఇదేం పెద్దగా అనిపించలేదు. మేము అక్కడ అది చేస్తుంటే మా వివి ఏం చేసింది మాకు చెప్పకుండానే వచ్చి ఇక వీటిలలో ఆడుకుంటూ కూర్చుంది అనమాట. ఇవేంటంటే లైక్ ఒక కార్డ్ తీసుకొని దాన్ని రీఛార్జ్ చేసుకొని అందులో ప్లే చేసుకోవాలి.
అండ్ ఇది ఒక కిడ్స్ ఏరియా, లైక్ అండర్ బిలో 3 కిడ్స్ ఏరియా కోసము మొత్తం కిందంతా ఫ్లోర్ కూడా అసలుకి కింద పడ్డా సరే దెబ్బ తాకదనమాట. సో అలా మ్యాట్స్ ఉంటాయి, అందుకనే కిడ్స్కి చాలా సేఫ్ ఈ ప్లేస్. అండ్ ఇది బిలో కైండ్ ఆఫ్ 6 years వాళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేశారు. ఇది ఇక్కడ ఒక అడ్వెంచర్ లా ఉంటుంది, కైండ్ ఆఫ్ మేజ్ టైపు. ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి లోపల చాలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి, కొంచెం ఛాలెంజెస్ లా ఉంటాయి. కొంచెం మధ్యలో ఒక తాడులు ఉంటాయి, దానిపైన నడవాలి, మధ్యలో నెట్ ఉంటుంది, జాలి ఉంటుంది, అందులోంచి వెళ్ళాలి. అలా ఫైనల్గా అటు సైడు మళ్ళీ బయటికి రావచ్చు అనమాట. అవన్నీ కిడ్స్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇట్ హెల్ప్స్ దెమ్ ఆల్సో. మా వివి కొన్ని చేసింది, ఇక్కడ చూస్తున్నారు కదా, వాటి మధ్యలోంచి అలా వెళ్ళిపోవాలన్నమాట. ఇందాక చెప్పినట్టు ఇలానే కొంచెం ఛాలెంజింగ్గా ఉంటాయి అన్నమాట కిడ్స్కి. మా వివి మధ్యలో అందులో పడిపోయింది. ఆల్మోస్ట్ ఒక 2 minutes స్ట్రగుల్ అయ్యి తర్వాత మళ్ళీ లేచి ఫైనల్గా అయితే కంప్లీట్ చేసింది, పై వరకు వెళ్ళిపోయింది తను. ఇలాంటివి చాలా ఉంటాయి ఇందులో, ఈ మొత్తం ఓవరాల్ రౌండ్ దాంట్లో. అండ్ యాక్చువల్గా అయితే పెద్దవాళ్ళను పైనకి నాట్ అలౌడ్, బట్ అక్కడ ఉన్న తన్ని జస్ట్ ఒక షూట్ చేసుకుంటాను అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే లోపలికి అలౌ చేశాడు. సో నేను వంగి వీళ్ళతో పాటు వెనకాల వెళ్ళి ఈ వీడియో కొంచెం కవర్ చేయడానికి ట్రై చేశాను లోపల, బట్ ఫుల్ వీడియో పెట్టలేదు, చాలా లెంతీ అయిపోతుంది ఇప్పటికే అని చెప్పేసి. నెక్స్ట్ ఒక బిగ్ స్లైడ్ ఉందన్నమాట. ఇది చాలా బిగ్ స్లైడ్, విహానాన్ని చేయమని చెప్పి ఆల్మోస్ట్ ఒక 10 minutes బతిలాడాను. వీడియో కోసం కాదు, తనకి ఆ హైట్ అంటే భయం పోవాలి అని చెప్పి చేయించడం కోసం అసలు యాక్చువల్గా. సో ఫైనల్గా అయితే చేసింది, బట్ చేసి కళ్ళు మూసుకొని చేసి ఏడ్చేసింది. నెక్స్ట్ టైం ఇంకొంచెం ప్రాక్టీస్ చేపియాలి. తనకి ఆ హైట్ అంటే భయం పోవాలని చెప్పేసి. సో ఇలానే కిడ్స్ ఆల్మోస్ట్ ఒక 1 hour ఫుల్గా ఎంజాయ్ చేశారు అటు ఇటు. ఇది ఒకటి చాలా ఫన్నీ. ఇది యాక్చువల్గా మా వివి ఏంటో ఇది అనుకొని చెప్పేసి పోవడం అయితే పోయింది, తర్వాత బయటికి రావడానికి మాత్రం రాలేదు. అసలు చాలా కష్టపడ్డది, ఒక్కొక్క తాడు తడుతూ ఉంది, లైక్ కాలికి చేతికి తడుతూ ఉంటే ఇంకా స్ట్రగుల్. నేనేమో ఫుల్ నవ్వుకున్నాను అసలు తను బయటికి రావడానికి ట్రై చేసినప్పుడు. విహాన ఈజీగానే చేసేసింది, బట్ వివి మాత్రం ఎన్ని తంటాలు పడిందో అసలుకి. ఇలా చాలాసేపు ఆడుకున్నారు పిల్లలు. ఇంత ఆడుకున్న తర్వాత వీళ్ళకి జంక్ ఫుడ్ లేకపోతే ఎట్లా. సో మా వివియానా ఫేవరెట్ డంకిన్ డోనట్స్కి వచ్చాము. డోనట్స్ అంటే పిచ్చి వీళ్ళకి అసలు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, జస్ట్ బనానా స్మూతీ లైక్ బనానా జ్యూస్ తాగేసి వచ్చారు. సో చాలా అలసిపోయారు, లైక్ ఆల్మోస్ట్ 1 hour ప్లే చేశారు కాబట్టి. సో ఇద్దరికి ఇష్టమైన ఫేవరెట్ ఎగ్ అండ్ చీజ్ చాలా బాగుంటుంది, నాకు కూడా చాలా ఫేవరెట్. మంచి తింటారు పిల్లలు. వివియానా ఇద్దరు ఫుల్గా తినేస్తారు. ఎగ్ అండ్ చీజ్ ఇది వాళ్ళిద్దరు ఫేవరెట్. అండ్ ఆఫ్ కోర్స్ ఇది తిన్న తర్వాత ఇంకా షుగర్స్, డోనట్స్. మా విహాన్ ఆల్వేస్ లైక్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకుంటుంది, అండ్ వివి ఏమో చాక్లెట్ ఫ్లేవర్. ఇద్దరికి ఫుల్ ఇష్టం డోనట్స్ అంటే. అంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe to our channel for more videos.